ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రఫాడించేశాడు. బీసీసీఐ నయా రూల్తో దేశవాళీ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన జడేజా సౌరాష్ట్ర తరపున అసాధారణ ప్రదర్శన అయితే కనబరిచాడు. ఢిల్లీతో గురువారం ప్రారంభమైన మ్యాచ్లో రవీంద్ర జడేజా 12 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకి ఎన్నడూ లేని ఘన విజయాన్ని అయితే అందించాడు. అయితే రవీంద్ర జడేజా దాటికి ఈ మ్యాచ్ 2 రోజుల్లోనే కంప్లీట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 66 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత రెచ్చిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా కేవలం 38 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్ లో 38 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఈ మ్యాచ్ లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దేశవాళీ క్రికెట్లో రీ-ఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవగా జడేజా ఒక్కడే అసాధారణ ప్రదర్శన కనబరచడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఢిల్లీ తరపున రిషబ్ పంత్ బరిలో దిగగా 2 ఇన్నింగ్స్లోనూ అతను విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ధర్మేంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజాకి వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 1 పరుగు చేసిన రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓవర్లో 188 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. కెప్టెన్ ఆయుష్ బదోని 60 పరుగులతో ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 271 పరుగులు భారీ స్కోర్ అయితే చేసి నమోదు చేయగలిగింది. ఇక హర్విక్ దేశాయ్ 93 పరుగులు, అర్పిత్ వనవడ 62 పరుగులతో రాణించారు. ఇక 83 పరుగుల లోడుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ కేవలం 25.2 ఓవర్లో 94 పరుగులకి కుప్పగొలింది. దాంతో సౌరాష్ట్ర ముందు 12 పరుగుల లక్ష్యమే నమోదవగా సౌరాష్ట్ర 15 పరుగులు చేసి భారీ విజయాన్ని అయితే అందుకుంది. ఓవరాల్ గా ఈ రంజీ మ్యాచ్ లో రవీంద్ర జడేజా అయితే చితక్ కొట్టేశాడు. ఏకంగా 12 వికెట్లు తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటే మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.